నమస్తే. పితృపక్షాల్లో గతించిన వారికి పూజలు చేస్తే ఎలాంటి లాభాలొస్తాయి? ఈ అమావాస్య ఎందుకంత ప్రత్యేకం? పితృపక్షాలకు సంబంధించి మనతో పాటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారిని అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. పితృపక్షాల ప్రాధాన్యత ఏంటి? తప్పకుండా అమ్మ. ముఖ్యంగా ఎలా ఉంటుందనంటే ఈ 16 రోజుల పాటు పితృపక్షాలకి ఏదైతే మనం భగవంతుడి సేవ కంటే కూడా తల్లిదండ్రుల యొక్క సేవ అనేది చాలా ముఖ్యమైనది. అందువల్ల వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే మహాళయ పక్షంలో కానీ వాళ్ళు ఏదైతే గతించిన తిథి ఉంటుందో ఆ తిథి రోజున ఒక యజ్ఞాన్ని నిర్వహించాలి. ఆ యజ్ఞమే మనం పిండ ప్రధానం అంటారు, తర్పణము అంటారు. అంటే తర్పణం అంటే ఏంటంటే వాళ్ళు ఎంతో దాహంతో ఉంటే ఆ నీళ్ళని ఏదైతే దర్భతోటి అలానే మనం ఒక చిల్లర కాయంతోటి నువ్వులతోటి తర్పణాన్ని వదులుతారు. ఆ తర్పణం వదలటం వల్ల ఏంటంటే అది వసురూపం అని అర్థం. వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం, ప్రథమ రూపం, ద్వితీయ రూపం, తృతీయ రూపం అంటారు. అంటే ఏదైతే ఈ మహాలయ అమావాస్య వరకు కూడా ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున కూడా అందరూ కూడా దాహంతో ఉంటారట. అందరూ కూడా ఆ రోజు పితృదేవతలకు అందరికీ కూడా ఇష్టమైన రోజు అమావాస్య. అలానే అమావాస్య ఇష్టమని అనుకోవడానికి వీల్లేదు. 16 రోజులు ఇష్టమే. ఏదైతే గతించిన వాళ్ళు ఉంటారో ఆ తిథి రోజున చక్కగా మనం మహాలయం అంటే లయము అంటే ఇక్కడ లయకారకుడు పరమేశ్వరుడు. ఒకానొక సందర్భంలో ఈ లయకారకుడు వధించిన సమయం, మానవుల్ని వధించిన సమయం ఏంటంటే భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసంలో అన్ని లోకాలన్నీ కూడా పెరుగుతుండగా భూలోకం పెరగట్లేదట. ఆ భూలోకం పెరగట్లేదు కాబట్టి భూలోకంలో వాళ్ళ పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగించాలంటే వాళ్ళందరినీ కూడా వధించాలని పరమేశ్వరుడు ఆలోచన చేసి భాద్రపద మాసంలో ఖచ్చితంగా లయం చేస్తాట. ఆ లయం చేసిన మాసమే భాద్రపద మాసం అంటారు. లయకారకుడు పరమేశ్వరుడు. ఈ సమయంలో అందరూ కూడా ఎదురు చూస్తుండగా పితృదేవతలందరూ కూడా మాతృదేవతలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తర్పణాలు, పిండ ప్రధాన కార్యక్రమం చేయమని శాస్త్రం చెప్పబడింది. ప్రత్యేకంగా ఎవరికీ కుదరని రోజుల్లో అమావాస్య రోజున పెడతారు. దీనికి ఒక విధి విధానాలు ఏంటంటే ఇంటిలో ఏదైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి పీరియడ్స్ కానీ అలానే ఏదైతే సైకిల్ డేట్స్ ఉండకుండా ఉన్న రోజే పితృతర్పణాలు చేయాలి. మనకి ఏదైతే మహిళలు కానీ ఇలాంటివన్నీ ఉండకుండా అశౌచం అనేది లేకుండా ఉన్న రోజుల్లో మాత్రం ఈ పితృపక్షాల్లో చేయాలని అర్థం. ఒకటి అశౌచం వచ్చిందని కూడా చేయకూడదు. ఆడవాళ్ళకు పీరియడ్స్ వచ్చినాక ఆ రోజున తర్పణం అనేది వదలకూడదు. అంటే నిష్ఠతో చేయాలి, శ్రద్ధతో చేసేదే శ్రాద్ధము అంటారు. అందువల్ల ఇక్కడ కన్యాగతే అంటారు. కన్యాగతే సవితర ఆషాఢ్యాది పంచమ అపరపక్షే కర్తవ్య అంటారు. అంటే ఏదైతే మనకి ఆషాఢ మాసం దగ్గర నుంచి ప్రారంభమవుతుందో ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ పంచమ పక్షం అంటారు. ఈ పంచమ పక్షం అంటే ఏంటంటే భాద్రపద మాసం అని అర్థం. ఈ భాద్రపద మాసం బహుళపక్షం అని అర్థం. ఈ బహుళపక్షంలో పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ తర్పణాలు అనేవి వదలాలి. అది కొంతమందికి అంటే ఆ తిథుల్లో కుదరదు. పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. కొంతమంది తిథుల్లో కుదరకపోతే ఆ రోజున అమావాస్య రోజు కూడా మనం తర్పణం అనేది విడవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా. అంటే కర్తవ్యం సక్రూన్ మహాలయాఖ్యాన్న అన్యశ్రాద్ధం అన్నేన హవిష మాసి శ్రాద్ధం విధేన సదైమ మధ్య కరిష్య అంటారు. ఏదైతే కన్యారాశిలోకి రవి ప్రవేశించతో మనకి మహాళయ పక్షాలు ప్రారంభమవుతాయి. అంటే కన్యారాశిలో సూర్యభగవానుడు ప్రవేశిస్తే మనకి ఇక్కడ మహాళయ పక్షం అనేది మనకు ప్రారంభమవుతుంది శాస్త్రం చెప్పబడింది. అందువల్ల ఇక్కడ ఆషాఢ మాసం దగ్గర నుంచి చూసుకుంటే శ్రావణ మాసం, భాద్రపద మాసం 5వ పక్షం అవుతుందట. అంటే పంచమ పక్షం అంటారు. ఈ పంచమ పక్షంలో ఎప్పుడైతే మనం లయకారకుడైన ఏదైతే మనకి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయాలి. అంటే పిండ ప్రధానం పెట్టేటప్పుడు కూడా భోక్తలను పిలుస్తారు. భోక్తలను పిలిస్తే విశ్వే దేవస్థానం, విష్ణు స్థానం, పితృస్థానం అని 3 స్థానాలు ఉంటాయి. అంటే ఒక సంరక్షణ స్థానం ఉంటుంది, ఒక పితృదేవతల యొక్క స్థానం ఉంటుంది. ఇలాంటి స్థానాలను మనం దర్భలను పెట్టి చక్కగా పితృదేవతలను ఆహ్వానించినట్టు. అంటే పితృదేవతలను ఆహ్వానిస్తే ఏం జరుగుతుందంటే గయా అన్న శ్రాద్ధేన అక్షయా తృప్తి భూత్వ పితృణాం అంటారు. అలానే పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధిరస్తు భవంతు భ్రువంతు అంటారు. అంటే వాళ్ళకి శాశ్వతంగా బ్రహ్మలోకంలో నిత్య నివాసం ఉండాలి. మళ్ళీ మరో జన్మ ఎత్తాలంటే ఖచ్చితంగా వాళ్ళ పుణ్యలోకాల్లో ఉండాలంటే ఖచ్చితంగా మనకి మహాలయంలో మనం శ్రాద్ధం పెట్టాలని శాస్త్రం చెప్పింది. అందువల్లే కర్తుం మహాలయ శ్రాద్ధం యథాశక్తిర్ను అంటే యథాశక్తి
విద్యతే యాచిత్వాపి నరహ కుర్యాత్ పితॄణాం తన మహాలయం అన్నారు. అంటే మహాలయ పక్షంలో మన యథాశక్తిగా మన కర్తవ్యాన్ని నిర్వహించాలని శాస్త్రం చెప్పబడింది. అందువల్ల మన పెళ్లిలో కూడా మహాసంకల్పం చేసేటప్పుడు పితృపితామహ ప్రపితామహ అడుగుతుంటారు. అంటే నాంది శ్రాద్ధం అంటారు. నాంది శ్రాద్ధంలో నప్రేం పౌత్రాయ పుత్రాయ వరాయ అంటారు. నప్రీం పుత్రీం అని అంటారు ఇక్కడ. అంటే అమ్మాయి తరఫున కానీ అబ్బాయి తరఫున కానీ వాళ్ళ తాత కానీ తండ్రి కానీ ముత్తాత కానీ వాళ్ళ పేర్లు అడుగుతారు. అంటే కన్యాదానం చేసే సమయంలో అంటే అక్కడ నాంది శ్రాద్ధం అంటారు. అక్కడ కూడా మనం వాళ్ళ యొక్క తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే అమ్మాయి యొక్క తండ్రి తాత ముత్తాత వాళ్ళ గోత్రం, అబ్బాయి యొక్క తండ్రి తాత ముత్తాత, అంటే వీళ్ళందరి పేర్లు చెప్పుకోవటానికి ఏంటంటే అదొక కూడా పితృయజ్ఞం లాంటిదే. అందువల్ల మహాలయ అమావాస్యలో తప్పకుండా ఈ మంత్రంలో కూడా మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణు స్మరణ అని చెబుతారు. అంటే విష్ణు స్మరణ పూర్వక మంత్రం తత్ కర్మ సఫల అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏమిటనంటే సహజంగా పితృతర్పణాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అందులో పిండాలు 32 పెట్టచ్చు, 16 పెట్టచ్చు. మనం చక్కగా మనకు గతించిన వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేస్తే చాలా మంచిది. అంటే ఏదైనా సరే ఇది చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మనం పిండ ప్రదానం చేస్తున్నాం కదండి, ఈ పిండ ప్రదానం చేసింది వాళ్ళు ఏదో జన్మలో పుడతారు కదా, వాళ్ళకి ఎలా అందుతుందని అంటారు. వాళ్ళు మరో జన్మలో పుట్టినా కూడా మనం ఏదైతే చేస్తామో అది వాళ్ళకు ఉపయోగపడే రీతిలో వాళ్ళకు అక్కడ ఉపయోగపడుతుందని అర్థం. అంటే మనం ఏదైతే ఇండియాలో డబ్బులు వేస్తామో మన పిల్లలకి అమెరికాలో వచ్చే డాలర్ రూపంలో మారిపోతుంది. మనం ఏదైతే ఇక్కడ కార్యక్రమం చేస్తామో ఆ కార్యక్రమాన్ని వాళ్ళకు అవసరమైన రీతిలో వాళ్ళకి అవసరంగా ఉన్న రీతిలో వాళ్ళకు ఉపయోగపడే రీతిలో వాళ్ళకి ఆ ఫలితం అనేది అందుతుంది, ఆ పుణ్య ఫలితం అవుతుందని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. ఓకే గురుగారు, పితృపక్షాలు అసలు ఎందుకంత ప్రాముఖ్యం, ఆ రోజు చేయడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయో మా టెన్ టీవీ ప్రేక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూశారు కదా, గురుగారు చెప్పినట్లుగా పితృపక్షాల్ని అందరూ చేసుకోండి, గతించిన వారి తల్లిదండ్రుల అనుగ్రహాన్ని పొందండి. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి టెన్ టీవీ.